Thank you, Lord. Thank you, Jesus. ప్రభుని హృదయపూర్వకంగా స్తుతిద్దాం. Thank you, Lord. హృదయపూర్వకంగా ప్రభువును స్తుతిద్దాం. చప్పట్లు కొడుతూ ఆయన్ని కనపరుద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ఏది నా సొంతం కాదనుకున్నాను, ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను, తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతనే వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను, హృదయం పొంగెను. ఈ లోకమంతా ఒక మాయ, ఈ లోకమంతా కూడా మోసం చేస్తుంది, ఈ లోకమంతా ద్వేషిస్తుంది, ఈ లోకమంతా మనల్ని వెలివేసేస్తుంది. కానీ నా తండ్రి అయిన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువు ఆ తప్పిపోయిన కుమారుడు ఎవరికైతే తెలుగుని తండ్రి అన్నాడు, నిన్ను హత్తుకునే దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు అయి ఉన్నాడు. బంధువులు వదిలిపెట్టేశారా, ఆత్మీయులు వదిలిపెట్టారా, అన్నదమ్ములు త్రోసివేశారా, ఈ లోకము నిన్ను వెలివేసిందా? ఈ లోకమంతా కూడా నిన్ను నిందలు పాలు చేసి, అవమానాలు పాలు చేసి, నిన్ను అపహాస్యం చేస్తుందా? నా ప్రభువు గొప్ప దేవుడు. పడిపోయిన స్థితిలో నుండి మరలా లేపే దేవుడు, కృంగిపోయిన స్థితిలో నుండి మరలా లేపే దేవుడు. ఈ లోకమును వదిలిపెట్టి ప్రభువుని అంగీకరిస్తావా? ప్రభువుని అంగీకరిస్తావా?
తగ్గినా హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం, హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం. లైవ్ లో చూస్తున్న ప్రజలు, దేవుడు మిమ్మలను కాపాడే దేవుడు. ఈ దినమున అనేక మంది శ్రమల్లో, బాధలతో, ఇబ్బందులతో నలిగిపోతున్నారు. కష్టాల్లో దేవుడు నన్ను చూస్తే బాగుండు, నా జీవితంలో ఒక అద్భుతం చేస్తే బాగుండు, నా జీవితంలో ఒక విడుదల చేస్తే బాగుండు, నా జీవితాన్ని లోకంలో ఒక వెలుగుకరంగా, ఒక సాక్షిగా ఉండడానికి ఆయన మనల్ని ఇంకనూ ప్రేరేపిస్తే, దేవుడు ఈ దినమున దేవునికి నీ హృదయపూర్వకంగా నీ జీవితం ఇస్తే, నీ హృదయంలోకి ఆయన ఆహ్వానిస్తే, నీ హృదయంలోకి ఆయనకు స్థానం ఇస్తే, చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. లేచి నిలబడి, లేచి నిలబడి, దయచేసి లేచి నిలబడి ప్రభువును స్తుతిద్దాం. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఆయన విడుదలిచ్చే దేవుడు. ఈ ఆరాధనలో ఎవరైతే ప్రభువుని ఆరాధిస్తున్నారో, ఈ ఆరాధనలో ఎవరైతే ప్రభుని హృదయపూర్వకంగా స్తుతిస్తున్నారో, చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఈ లోకంలో మనకున్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవం. మనము శరీరముతో, మన నేత్రములతో అనేక రకమైనవి కోరుకుంటున్నాము, ఆస్వాదిస్తున్నాము, అనేక రకమైన వాటిని మనం ప్రేమిస్తున్నాము. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకంలో ఉన్నవన్నీ ఒక దినమున గతించిపోతాయి. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఒక దినమున అవి కనుమరుగైపోతాయి. శాశ్వతముగా నా ప్రేమ ఉంటుంది, శాశ్వతముగా నిత్య జీవముగా ఎన్నడూ మారని దేవుడిగా నేనున్నాను. నన్ను ఎవరైతే అంగీకరిస్తారో, నన్ను ఎవరైతే హృదయపూర్వకంగా స్తుతిస్తారో, మన జీవితంలో అద్భుత కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు, అద్భుత కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. థ్యాంక్ యూ జీసస్. ఆయన మన జీవితాన్ని, దయచేసి అందరు లేచి నిలబడి దేవుణ్ణి స్తుతిద్దాం. మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆయన మనల్ని కాపాడే దేవుడు, రక్షించే దేవుడు.